అని తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకనే దయచేసి భేషజాలికి పోవద్దని చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా. భేషజాలికి పోవద్దు, ప్రజల మనోభావాలను గుర్తించండి. ప్రజలు ఇవాళ కోరుకుంటా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ, అదేవిధంగా వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పడం కోసం ఇవాళ ప్రస్ఫుటంగా వాళ్ళ ఆలోచనల్ని భావాల్ని వెలుబుచ్చినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా ఈ 3 అంశాలకు సంబంధించి కూడా విద్యార్థులకి, యువతకి, మెడికల్ విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకి, పేద రోగులకి సహాయపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తప్పనిసరిగా తీసుకుంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ ఇదే మొండి వైఖరి మాకు అధికారం ఉంది, 5 సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరనే భావంతో ముందుకు సాగితే ప్రజల్లో కూడా వాళ్ళు చూశారు, చిన్న ఒక పిలుపుకే రోడ్లపైకి వచ్చారు. రేపు ఈ కార్యక్రమం ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇది ఆరంభం మాత్రమే కాదు, ఈ సమస్యల్ని పరిష్కరించేంత వరకు కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగా చెప్తా ఉన్నా.